ఆర్గ్యుమెంట్. ఓకే, అప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీ కూడా కొట్టినది లేండి. ఇక్కడ మనము జగన్ సపోర్ట్ ను 3 కోణాల్లో ఆలోచిస్తాం. బీజేపీ కోణము, చంద్రబాబు కోణము, జగన్ కోణం. బీజేపీ కోణంలో ఇంతకుముందు నాగభూషణ్ గారు చెప్పినట్లు ఓటు వచ్చేసి మన ప్రత్యర్థిని కూడా అడుగుతాం కాబట్టి ఆ కోణంలో ఈవెన్ పోటీ కూడా పెట్టకండి, ఏకగ్రీవంగా చేద్దామని చెప్పేసి మల్లికార్జున ఖర్గే గారికి కూడా ఫోన్ చేశారు రాజ్నాథ్ సింగ్ గారు. కాబట్టి ఆ యాంగిల్లో బీజేపీ జగన్ కు ఫోన్ చేయడం అనేది, అడగడం అనేది అది నార్మల్. నా అభిప్రాయం వచ్చేసి ప్రత్యర్థిని కూడా వాళ్ళు ఓట్లు అడుగుతాం కాబట్టి మల్లికార్జున ఖర్గేని అడిగాడు కాబట్టి అది బీజేపీ కోణం. చంద్రబాబు కోణం వరకు ఇదేమి కొత్త కాదు. ఫస్ట్ టైం వచ్చేసి ఏదో ఇంత అనేక సందర్భాల్లో టీడీపీ మేము మొదటి కాలం చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అనేది కాంగ్రెస్ మొదటి నుండి చెప్తున్నాం. కాబట్టి ఇలా ముగ్గురు కూడా వచ్చేసి బీజేపీ చేతిలో ఉండే వాళ్ళే అని చెప్పేసి చంద్రబాబు ఏమనొచ్చు, నేను ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి నేను ఎన్డీఏ కూటమి నిర్ణయం ప్రకారంగా ఉంటాను, నేనేం ఫోన్ చేయలే కదా, ఏపీ వాళ్ళు వచ్చేసి ఎన్డీఏకు హెడ్గా ఉండేవాళ్ళు వాళ్ళు చేశారు, నేను చేయలేదు కదా, తర్వాత ఇదేం కొత్త ఏం కాదు కదా, గతంలో కూడా వచ్చేసి మేము సపోర్ట్ చేసినప్పుడు ఆయన చేశాడు, ఆయన సపోర్ట్ చేసినప్పుడు మేము చేశాము అనేదానికి ఆస్కారం ఉంది. తర్వాత జగన్ కోణం ఆలోచిద్దాం. ఇప్పుడు జగను వాస్తవంగా అయితే ఆయనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోవాల్సింది ఇండియా కూటమికి అభ్యర్థికి ఓటు వేయాలి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇక్కడ తనకు ప్రధాన ప్రత్యర్థి ఇక్కడ ఎవరు, టీడీపీ వచ్చేసి ఎన్డీఏ కూటమిలో ఉంది. రాష్ట్రంలో వచ్చేసి దేశంలో ఎన్డీఏ కూటమి బీజేపీ కావచ్చు కానీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి హెడ్ ఎవరు, టీడీపీనే. కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో టీడీపీ వచ్చేసి హెడ్ కాబట్టి ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి తనకు వచ్చేసి టీడీపీ కాబట్టి అంటే ఎన్డీఏ కాబట్టి ఆటోమేటిక్ గా ఎన్డీఏకు అపోజిషన్ ఎవరు, ఇండియా. కాబట్టి ఇండియా కూటమి అభ్యర్థికి అతను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దానికి తోడేమి ఒక తెలుగువాడు ఒక అనేది కూడా రెండవ అడిషనల్ పాయింట్. యాక్చువల్ అయితే సుదర్శన్ రెడ్డికి వేయాలి ఇండియా కూటమి అభ్యర్థికి. అతను నిజంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు టీడీపీ ఎన్డీఏ కూటమికి హెడ్ కాబట్టి వ్యతిరేకంగా చంద్రబాబు వ్యతిరేకంగా ఆ స్టాండ్ తీసుకోవాలి. అది ఫస్ట్ ప్రిఫరెన్స్. లేదా అంత ధైర్యం చేయలేము, ఉండే పరిస్థితులు ఉంటే తటస్థంగా ఉండొచ్చు. తటస్థం ఉండకూడదు దానికి మనకు బ్యాలెట్ పేపర్లోనే నోటా ఉంటుంది. మనం మామూలుగా జనరల్ గా ఓటర్కి నోటా అనేది పెట్టింది దానికోసం వచ్చేసి. కాబట్టి తటస్థంగా ఓటింగ్ లో పాల్గొనుకునే నోటా అనేది 2 ఒకటే. కాబట్టి ఇక్కడ తటస్థంగా ఉండే అవకాశం ఉంది అతనికి. రెండవ అవకాశం ఇంకా లాస్ట్ అవకాశం ఏమి, అది అవకాశం కూడా కాదు, ఇంకా అతని అవసరం. ఎన్డీఏ క్యాండిడేట్ కు అవసరం, అది అవకాశం కూడా కాదు, అతనికి అవసరం. కాబట్టి అది ఓపెన్ గా వచ్చేసి తన పాత కేసులు కొత్త కేసుల నుండి వీలైనంత వరకు గతంలో కూడా అమిత్ షా గారికి ఈ రాష్ట్రపతి ఎన్నిక అప్పుడు కూడా లేఖ రాశాడు కదా, మా మద్దతు మీకే అని. అప్పటికి ఇంకా అడగలే బీజేపీ నిజానికి, ఆయన అడగకుండానే లేఖ రాశాడు కదా. కేసులు అట్లాంటివి మరి ఇప్పుడు అడగకున్నా గానీ రాజ్నాథ్ సింగ్ అడిగాడో లేదో అడగకున్నా గానీ వేసిండేవాడే. ఈవెన్ క్యాండిడేట్ అడగకున్నా గానీ వేసిండేవాడే. మమ్మల్ని అడగండి స్వామి అని అనిపించుకొని వేసిండేవాళ్ళు. ఆడికి అడగకున్నా గానీ వేసే పరిస్థితి ఉంది, ఎందుకంటే ఆయన అవసరాలు అట్టుంది. కాబట్టి ఇది ఓవరాల్ గా ఆయనకు నిజంగా వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇండియా కూటమి క్యాండిడేట్ కు ఓటు వేయాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి వేయాలనేది మీ రిక్వెస్ట్, మీ ఓపెన్ అప్పీల్. వెంకటకృష్ణ గారు ఎన్డీఏ కూటమిలో లేరు కానీ తీసుకుంటా ఒక్క నిమిషం మీద ఏంటి నాగభూషణ్ గారు చెప్పండి సార్. అసలు జగన్ మీద కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీగా సార్. పెట్టినప్పుడు అసలు ఆయన వాళ్ళతో ఎలా ఓటేయగలుగుతాడు? అది నిజమే కదా, మరి లాజిక్, చాలా లాజికల్ పాయింట్ అది. శంకర్రావు గారు రాసిన కార్డు ముక్కే కదా జగన్మోహన్ రెడ్డి. అది నేనేమంటున్నానంటే ఆయన నైతిక, అది కూడా పాయింట్. కాబట్టి ఇప్పుడు ఏ రకంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తటస్థంగా ఉండడమే సరైన ఆప్షన్. సార్ మీరు తటస్థంగా అంటారా సార్? ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని అంటే నోటా ఉందండి, అందులో నోటా ఉందండి, నోటా కూడా ఓటు హక్కే. కాబట్టి మరి